హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి చేసుకునే 5 రకాల నైవేద్యాలనేవి చూపిస్తున్నానండి. నిమ్మకాయ పులిహోర, అలాగే మినపప్పు గారెలు, పెసరపప్పు పాయసము, తీపి అప్పాలు, అలాగే శనగలు. ముందుగా నిమ్మకాయ పులిహోర కోసం ముందుగానే అన్నంలోనే సరిపడంత ఉప్పు అలాగే పసుపు వేసి వండుకొని ఈ విధంగా చల్లారపెట్టుకోవాలి. ఇలా చల్లారిన దాంట్లోకి నిమ్మరసాన్ని వేసి కలిపేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న ఈ రైస్ 3 గ్లాసుల రైస్ అండి. అంటే 3/4 కేజీ రైస్కి ఈ విధంగా నేను ఈరోజు నైవేద్యంగా ప్రిపేర్ చేశాను. దీంట్లోకి నాకు 6 నిమ్మకాయలు అనేవి పట్టాయండి. ఈ నిమ్మరసాలన్నీ తీసేసుకొని ఇందులో పూర్తిగా కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పోపు కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి ఆయిల్ అనేది వేసుకోవాలి. పులిహోరలోకి ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత 2 గుప్పిళ్ళ వరకు పల్లీలు అనేవి వేసేసి అవి కాస్త వేగిన తర్వాత మన రైస్కి క్వాంటిటీకి సరిపడంత కారం కావాలి కాబట్టి దాంట్లోకి పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసి ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు కూడా బాగా వేగనివ్వాలి. అలా అని మాడిపోకుండా మంచిగా దూరగా వేగనిచ్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లోకి జీలకర్ర అలాగే ఆవాలు ఒక్కొక్క స్పూన్గా వేస్తున్నాను. మినపప్పు వచ్చేసి 2 స్పూన్ల వరకు వేస్తున్నానండి. దీంట్లో నేనేం శనగపప్పు వేయట్లేదు, మీకు నచ్చితే వేసుకోవచ్చు. అలాగే జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నేను దీంట్లోకి కొంచెం పసుపు వేస్తున్నాను. రైస్లో సరిపోతే ఓకే, సరిపోకపోతే మాత్రం దీని పోపులో కాస్త వేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఒక 10 వరకు ఎండుమిర్చిని వేస్తున్నాను. తర్వాత దీంట్లోకి కొంచెం ఇంగువ వేసేసి ఇంగువ కూడా పూర్తిగా ఆ పోపులో కరిగిన వరకు కొంచెం కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాక ఈ పోపునంతా మనం ముందుగానే నిమ్మరసము, పసుపు, ఉప్పు ఇవన్నీతో కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, సో దాంట్లోకి ఈ పోపునంతా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. అది పూర్తిగా చల్లారినాక ఈ పోపు అంతా రైస్కి పట్టి కాస్త చల్లారిన తర్వాత రైస్ కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అలాగే రైస్ కూడా ఈ పోపు అంతా పట్టేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నిమ్మకాయ పులిహోర అనేది. దీంట్లో నేను చూపించే నైవేద్యాలలో 5వది వచ్చేసి శనగలండి. కంపల్సరిగా వరలక్ష్మి వ్రతానికి ఏ నైవేద్యాలు చేసినా చెయ్యకపోయినా కూడా ఈ విధంగా శనగల్ని మాత్రం కంపల్సరిగా పెడతారు. అలాగే వచ్చిన ముత్తైదువులకి కూడా వాయనంగా కూడా ఇస్తారండి. సో వాటిని ముందు రోజు నైటే శుభ్రంగా కడిగి నానబెట్టేసుకొని మార్నింగ్ కల్లా మంచిగా నానిపోతాయి. సో వాటన్నిటిని నీళ్ళన్నీ వడకట్టేసేసుకొని ఒక టవల్ పైన కాసేపు ఆరనిస్తే దాంట్లో తడి అనేది పోయి అవి మంచిగా మనకి అంటుకోకుండా వస్తాయి. సో అప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నిమ్మకాయ పులిహోర అనేది రెడీ అయిపోయిందండి. అంతే. రెండో నైవేద్యం వచ్చేసి మినపగారెలు. 2 గ్లాసుల మినపప్పుకి 1/2 గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ కల్లా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాక దీంట్లోకి సరిపడంత ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. మీరు కావాలి అంటే దీంట్లోకి అల్లాన్ని కూడా తురిమి వేసేసుకోవచ్చు. అల్లం గారెలాగా కూడా వేసుకోవచ్చు అండి. లేదు వీటితో తీపి గారెలు కూడా చేసుకుంటాము అని అనుకుంటే దీంట్లోకి మిరియాల పొడి, జీలకర్ర కూడా స్కిప్ చేసేయండి. తీపి గారెలు కూడా వేసుకోవచ్చు. ఒక పిండితో మనం 2 రకాలుగా నైవేద్యాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ మూడు వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనము గ్రైండర్లో పట్టుకుంటే వంట సోడా ఏమీ అవసరం లేదండి. మిక్సీలో పడితే మాత్రం కొంచెం వంట సోడా కూడా వేసేసుకొని వడల కింద వేసేసుకోవడమే వీటిని. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క మినప వడల్ని వేసేసుకోవచ్చు. దీంతో తీపి గారెలు వచ్చేసి ఓన్లీ ఉప్పు మాత్రమే ఆ పిండిలో కలుపుకొని ఈ విధంగా వడల్లాగా వేసేసుకొని ఈ వడల క్వాంటిటీని బట్టి మనము బెల్లాన్ని కొలుచుకొని దాన్ని కరిగించి కొంచెం ఒక్కసారి మరిగితే సరిపోతుంది. దాంట్లో కాస్త యాలకుల పొడి వేసేసి కూడా అది మరిగించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అప్పుడు ఈ వడల్ని 2 వైపులా మంచిగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఆ బెల్లం పాకంలో వేసేసి పెట్టుకుంటే మనకి తీపి గారెలు కూడా రెడీ అయిపోతాయి. ఒక పిండితో 2 రకాల ప్రసాదాలు కూడా రెడీ అవుతాయండి. ఈజీగా ఇంకా 9 రకాల నైవేద్యాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఇలా నిమ్మకాయ పులిహోర కానీ, చింతపండు పులిహోర, ఇలా తీపి గారెలు, ఇలా మిరియాల గారెలు, అల్లం గారెలు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే మిర్చి బజ్జీ, వామాకు బజ్జీలు,
ఇంకా పూర్ణాలు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చండి. చేసే ఓపికని బట్టి మార్నింగ్ ఇంకా టైంను బట్టి మనకు హడావిడి లేకుండా 9 కాకుండా 11 రకాలైనా చేసుకోవచ్చు. ఈ విధంగా వీటిని రెండు వైపులకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. నేను ఇంతకుముందు కూడా 5 రకాల నైవేద్యాలు ఉన్న వీడియోస్ కూడా అప్లోడ్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర వీడియో కూడా పెట్టాను, అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంతే, చాలా సింపుల్గా ఈ మినపగారెలు అనేవి రెడీ అయిపోయాయి. థర్డ్ వన్ వచ్చేసి ఇలా శనగపప్పు పాయసం అండి. నేను 1 కప్పు కొలతతో చెప్తున్నాను, మీరు ఏ కప్పు కొలతతో అయినా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 కప్పు శనగపప్పుని ఈ కప్పుతో నేను 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. అలా నానిన పప్పుని నీళ్ళని వంపేసి ఒక కుక్కర్లో వేసేసుకొని ఒక 2 కప్పుల వరకు లేదంటే కప్పున్నర వరకు వాటర్ అనేది వేసి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత అదే కప్పుతోటి పచ్చి కొబ్బరిని తీసుకోవాలి, దానిపైన ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు బియ్యాన్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టేసుకొని నీళ్ళని వంపేసి ఆ బియ్యాన్ని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని పాలు తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు శనగపప్పుకి కప్పున్నర బెల్లం అనేది వేసి 1/2 కప్పు వరకు వాటర్ వేసేసుకొని ఇలా బెల్లాన్ని కూడా కరిగించి పక్కకు పెట్టుకోవాలి. ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా పోతాయి. ఇప్పుడు మెత్తగా ఉడికిపోయిన శనగపప్పు ఉంది కదా, దాన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది, అడుగు మందంగా కూడా ఉండాలి. ఈ విధంగా అంత వాటర్తోని ఎంత వాటర్ ఉంటే అంత వాటర్తో ఇవి మెత్తగా ఉడికిపోతుందండి. ఉడకలేదు అనుకుంటే ఒక్కసారి పప్పు గుత్తితో మెదుపుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా కాదు, కొంచెం పలుకుల్లాగా ఉంటే బాగుంటుంది టేస్ట్. ఆ విధంగా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వడకట్టి వేసేసుకోవాలి. ఈ బెల్లంలో ఈ పప్పు బాగా మంచిగా ఉడకాలండి, ఉడికితేనే అప్పుడు ఆ పప్పు మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేసి కూడా తర్వాత ఒక 2 to 3 మినిట్స్ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు మనం పాలు తీసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి రైస్ వేసి సో ఆ పాలను కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. మనము డైరెక్ట్గా పాలు వేసుకుంటే బెల్లం వేసాం కాబట్టి పాలు విరుగుతాయి అని అనుకోవచ్చు. సో ఇవి కొబ్బరి పాలు కాబట్టి అలా ఏముండదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఈజీగా పాయసం అనేది చేసుకోవచ్చు. అంతే, ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీన్ని దించేసి దీంట్లోకి జీడిపప్పు అలాగే కిస్మిస్, మీకు కావాలంటే బాదాము ఏదైనా డ్రై ఫ్రూట్స్ని కొంచెం నేతిలో వేయించుకొని దీంట్లో వేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇది వరలక్ష్మి వ్రతం రోజే కాకుండా ఎప్పుడైనా ఏదైనా పూజలకి కూడా నైవేద్యంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు, చాలా సింపుల్గా అయిపోతుంది. తర్వాత 4th వన్ వచ్చేసి తీపి అప్పాలండి. దీనికోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ వేసేసి ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో రాగి పిండి అయినా వాడుకోవచ్చండి, హెల్తీగా ఉండాలి అని అనుకుంటే. రాగి పిండి అప్పాలు కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా అంతా ఒకసారి కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కొలతలు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల బెల్లాన్ని ఒక బౌల్లోకి వేసుకొని 3 కప్పుల వరకు వాటర్ అనేది వేసేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనిచ్చుకోవాలి. ఎందుకంటే దీంట్లోకి ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా పోతుంది, ఇసుక లాంటిది. సో దీన్నంతా బాగా కరిగించేసుకొని స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి మనం కరిగించుకున్న బెల్లాన్ని వడకట్టి వేసేసుకోవాలి. కొంచెం ఈ బెల్లం నీళ్ళని బాగా మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇదేమీ పాకం రానవసరం లేదండి, ఊరికే మనకి ఒక్కసారి బాగా మరిగితే సరిపోతుంది. ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యపిండి అలాగే గోధుమ పిండి రవ్వ, వాటన్నిటిని కూడా దీంట్లోకి వేసేసుకొని ఉండలనేది ఏమీ లేకుండా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలనేది లేకుండా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ అప్పాలని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. భక్షాలంటే కొంచెం దానికి మనకి పాకం వచ్చేది అవన్నీ కూడా కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. సో ఇది ఎవరైనా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అంతా
ఎక్కడ పిండి అనేది లేకుండా ఉండలుగా లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని అంత దగ్గర పడేలాగా చూసుకోవాలి. మీకు ఇంకా దీంట్లోకి నెయ్యి ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ కలిపేసుకొని స్టవ్ అనేది కింద ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, దగ్గర పడిపోయింది. సో దీన్ని పక్కకు దింపేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దీంట్లోకి నెయ్యి వేసేసి అంతా ఒక పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా కలుపుకోవాలండి, లేదంటే చేతులు కాలిపోతాయి. సో నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ, నెయ్యి నేను ఆల్రెడీ వేసాను, దాన్ని యాడ్ చేసుకుంటూ ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. మనకి ఇలా నైవేద్యాలప్పుడే కాకుండా లేదంటే మనం ఊరికే పిల్లలకి స్నాక్స్ లాగా చేసి కూడా పెట్టొచ్చండి. చాలా బాగుంటాయి. ఇవి మనకి నిల్వ కూడా ఉంటాయి, ఏమీ పాడవవు. ఈ విధంగా అంతా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చేతి మీదనే ఒత్తేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఏదైనా ఒక పేపర్ తీసుకొని కవర్ పైన కూడా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా ప్రెస్ చేస్తూ వేసేసుకోవచ్చు. ఆయిల్ అనేది కాస్త వేడెక్కిన తర్వాత వీటిని వేసేసుకొని రెండు వైపులకి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఈజీగా కలర్ అనేది మారిపోతుందండి. ఈ విధంగా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ మంచిగా ఈ తీపి అప్పాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అమ్మవారి నైవేద్యాలే కాకుండా పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ విధంగా కలర్ అనేది బాగా మారిన తర్వాత ఇలా జల్లిగంట పైన ఇంకొక స్పూన్ పెట్టేసుకొని ఈ విధంగా ఒత్తుకుంటే ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. చాలా సింపుల్గా అమ్మవారికి ఈ విధంగా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా ఇలా నైవేద్యాలు అనేవి ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైనున్న గంట సింబల్ని కొడితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తాయి. ఇంతకుముందు నేను చేసిన నైవేద్యాల వీడియోస్ కూడా పెట్టాను, అవి కూడా ఒకసారి చూడండి, కంపల్సరీగా నా ఛానల్లో ఉన్నాయి. అలానే రెండో వాయిని కూడా వేసేసుకొని రెండు వైపులకి మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవచ్చు. చాలా బాగుంటాయి. పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా మెత్తగా బాగుంటాయండి. మనం సేమ్ వీటిని టేస్ట్ వచ్చేసి అరిసెల్లాగానే ఉంటాయి, బట్ కొంచెం ప్రాసెస్ అనేది వేరుగా ఉంటుంది, కానీ సేమ్ టేస్ట్ మాత్రం అరిసెల్లాగానే అనిపిస్తాయి. మీకు ఇక్కడ నూనెతో కాకుండా నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు, అంత బాగుంటాయి ఇవి. అంతే, అమ్మవారికి నైవేద్యాలు అనేవి ఇలా చాలా సింపుల్గా హడావిడి ఏమీ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా ఇవ్వండి. ఇంతకుముందు నేను పెట్టిన వీడియోస్ను కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.